సో ఇప్పుడు ఏంటి, లాస్ట్ డే ఇచ్చారు, ఫస్ట్ డే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఏదైతే ఏమి ఆ ఫార్ములాలో ఒకటి ఇచ్చేస్తే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయడం మనకి ఆ ఫార్ములా తెలుసు. లీప్ ఇయర్లో ఫస్ట్ డే ప్లస్ 1 ఈక్వల్ టు లాస్ట్ డే, నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే ఈక్వల్ టు లాస్ట్ డే, అది తెలుసు కదా. సో దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఏది తెలిస్తే ఇంకొక తెలియని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సరే, ఫస్ట్ ఇచ్చింది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది సెంచరీ ఇయరా కాదు, ఎందుకంటే లాస్ట్లో ఉంది ఒక జీరోనే. మొత్తం నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని చూసుకోవద్దు, మీరు మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్లో 2 జీరోస్ ఉంటేనే అది సెంచరీ ఇయర్. సో లాస్ట్లో 1 జీరో ఉంది కాబట్టి ఇది నాన్ సెంచరీ ఇయర్. బై 4 చేస్తాం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇదేంటి, లీప్ ఇయర్. ఓకేనా, సో లీప్ ఇయర్లో మనకి ఇప్పుడు లాస్ట్ డే తెలుసు, మనకు కావాల్సింది ఫస్ట్ డే. సో లాస్ట్ డే -1 ఫస్ట్ డే అంటే. ఓకేనా, ఫస్ట్ డే ఈక్వల్ టు లాస్ట్ డే -1. సో సండే -1, సాటర్డే. ఒక డే బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, వెరీ ఈజీ.